నాన్న సెల్ మింగాడు కదా, అది ఏమవుతుందో అని వీళ్ళు భయపడుతున్నారు. భయం ఎందుకు? లోపల దాని వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఎలా అంటే అని అలా నోరు తెరుస్తారేంట్రా? నమ్మకం కలగట్లేదా? ఇది ప్రపంచంలోనే పెద్ద వింతరా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారు కూడా కనుక్కోలేని పెద్ద వింత. నిజంరా, మీ నాన్న మింగిన సెల్ ఫోన్ మీద ఒకవేళ వెనక్కి పంపించినా మన ఇండియానే బాగుపడుతుంది. అది మనకు మంచిదేగా. ఇంకా చాలా ఆపండి సార్, ఇప్పటికే చాలా సేపు మాట్లాడారు. ఐఎస్డి కాల్ కదయ్యా, తనే తీరా మాట్లాడుకొని ఏమవుతుంది? ఫ్రీయే కదా. నమ్మకం కలగట్లేదా? కావాలంటే మీరే చూద్దరు కానీ రండి రండి నాతో రండి 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 రండి. అదిగో చూడండి. ఆహా, అబ్బబ్బబ్బా, అమ్మో. ఓసారి పెదనాన్నకి ఎవరా ఫోను? ఇస్తున్నాను, మాట్లాడు. ఏం పెదనాన్న, ఆరోగ్యం బాగుంటుందా? అవును, ఇవాళ పెద్దమ్మ కూర ఏమో ఉండింది. అవునా? అయ్యో, ఏమే నీకేమైనా బుద్ధి ఉందా? అవతల పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? అయినా బిల్లు ఏమన్నా నువ్వు కడుతున్నావా? అంత కుళ్ళిపోతానం పనికిరాదయ్యా మనిషికి. కాల్ ఫ్రీయే కదా. చిచ్చి, ఇంత జలసి ఉందనుకోలేదయ్యా నీకు. చూసారా రాంబా పరిస్థితి ఎలా అయిపోయిందో? అదే చూస్తున్నాం. మీరేం కంగారు పడకండి, మీ నాన్న కత్తులు మింగిన అరిగించుకుంటాడు. ఈ టైంలో ఇలాంటి జోకులు అవసరమా? నాకు ఏడుపు వస్తుంది. మరి ఇప్పుడు ఏంటి నీ భవిష్యత్తు కార్యక్రమం? మేడం, నాకు ఐడియా వచ్చింది. ఏంటి మేడం, ఈ సెల్ ఫోన్ అవుట్ గోయింగ్ బిల్లు మనకు రాదు కాబట్టి మన వీధిలో ఉండే అందరికి ఈ సెల్ ఫోన్ గురించి చెప్తే వాళ్ళొచ్చి ఫోన్ చేసుకుని డబ్బులు ఇస్తే మనకు డబ్బులు వస్తాయి కదా. ఈ ఐడియా చాలా బాగుంది. ఎలా చేయాలో నేను చెప్తాను. రాంబాబు, ఇంటి ముందు నీకు స్టూల్ వేస్తాం, దాని మీద నువ్వు కూర్చుంటావు, పక్కన ఫ్యాన్ పెడతాం. అంటే ఎస్టీడీ బూత్ లాగా అన్నమాట. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏమంటావు? ఎలా ఉంది ఐడియా? సూపర్ గా ఉంది. ఎలా అయితేనే మా నాన్న డబ్బు సంపాదించడమే మాకు కావాలి. వెరీ గుడ్. మనం వెంటనే ప్రొసీడ్ అయిపోదాం. ఇంటి ముందు పబ్లిక్ ఫోన్ దని ఒక బోర్డు పెట్టేద్దాం. మేడం, ఇప్పుడే పెట్టేశారు మేడం. ఆగరా, ఊళ్ళో ఉన్న జనమంతా వచ్చి బల్లెలతో ఇక్కడ గుచ్చి గుచ్చి ఫోన్ చేసుకుంటామని నొక్కి నొక్కి చంపేస్తారేమోరా. అరే, నీకెవరు పిచ్చారా బాబు? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఏంటి ఇలాగా? ఓర్నాయను, మళ్ళీ ఫోన్ మోగుతోంది. ఈసారి సెల్ ఫోన్ ఓనర్ లా మాట్లాడితే ఏదైనా క్లూ దొరుకుతుందో చూద్దాం. గుడ్ ఐడియా. అయితే నేను మాట్లాడతా. హలో, వాడి గొంతు ఎలా ఉంటుందో తెలియకుండానే మీరు గొంతు సవరించుకుంటారేంటి? ఓ, కరెక్టే కదా. సరే, మామూలుగానే మాట్లాడతానే. హలో హలో రమణన్న, నేను మల్లేష్నన్నా. నేనే రమణన్న మాట్లాడుతున్నా, చెప్పు. అన్నా, నీ గొంతేంటన్నా మారిపోయినట్టుంది. అంటే సెల్ ఫోన్ కి కాస్త దూరంగా ఉండి మాట్లాడుతున్నాను రా. అట్నా? విషయం ఏంటో చెప్పు. అదే అన్నా, భూ కబ్జా కేసులో నువ్వు కలెక్ట్ చేయమన్నా ₹1 కలెక్ట్ చేశామన్నా. అవి నీకు ఎక్కడివ్వాలన్నా? హలో, చెప్పన్నా, ₹1 ఎక్కడివ్వాలి? హలో హలో, ఎక్కడివ్వాలంటే? హలో హలో, ఇంకెక్కడివ్వాలంటారు? పొట్ట మీద కొట్టారు, ఫోన్ కట్టయింది. హలో. అరే, లైన్ కట్ అయిందిరా. మంచి టైంలో లైన్ కట్ అయింది, లేకపోతే ఆ ₹1 మనకు దక్కేది. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారేమో చూద్దాం. అరే, స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. అన్న మొబైల్ కి ఛార్జింగ్ అయిపోయిందేమో. ఇంతసేపటి వరకు ఫోన్ రాలేదంటే ఖచ్చితంగా సెల్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు కంపెనీస్ నాకు ఛార్జింగ్ పెడతారా ఏంటి? సూపర్ ఐడియా, నువ్వే ఇచ్చావు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? ఛార్జర్ ఎక్కడా? చార్జర్ రెడీ. ఛార్జింగ్ ఎలా పెడతారా? అంటే ఐడియా. ఏంటన్నా, ఇలాంటి ఐడియా నీకే వస్తాయి, చెప్పు. 1 మినిట్. ఒరే దృశ్య, ఏంట్రా ఈ ప్లగ్ తీసుకొని ఆ స్విచ్ బోర్డ్ లో పెట్టు. స్విచ్ వేసావా? వేసాను. పవర్ వస్తుంది. ఏది ఆ చార్జర్? ఇప్పుడు ఛార్జింగ్ ఎలా పెడతావరా? ఎలాగేంటి నీ నోట్లో?
షాక్ కొడుతున్నావు కదరా. ఇదేం షాక్ కొట్టదు. ఈ పవర్ డైరెక్ట్ సెల్ ఫోన్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ, అమ్మా ఇదిగో ఈ చార్జర్ రాంబాబు నోట్లో పెట్టు. రాంబాబు ఆను. ఆ, షాక్ కొట్టట్లా. ఆహా. మరి పెట్టుకో. ఛార్జింగ్ స్టార్ట్ అయింది. రాంబాబు సెల్ ఫోన్ ఛార్జ్ అవుతున్నట్టు నీకేమైనా ఫీలింగ్ వచ్చిందా? అంటే ఏమన్నా కదలికలు ఉన్నాయా పొట్ట లోపల? నేనేమైనా ప్రెగ్నెంట్ ఉమ్మన్నా ఫీలింగ్స్ రావడానికి కదలకలు ఉండటానికి? తీసామంటే పెట్టుకోవా బాబు. నన్ను ఇంత ఘోరంగా వాడుకుంటానని అసలు అనుకోలేదు. ఇదిగో ఫీల్ అవ్వకు, ఆ ₹1,00,00,000 పెద్ద వాటా నీకే. ఆ, మ్మ్. మా వాడు చెప్పిన మాదాపూర్ ఏరియా ఇదే. ఇక్కడే నా సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తున్నట్టు తెలిసింది. ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఇల్లు గాలింపు చేసి నా సెల్ ఫోన్ తప్పకుండా కనుక్కుంటాను. రాంబాబు ఛార్జింగ్ ఎక్కుతుందా? ఏందా బాబు ఎక్కిందా? నాకెలా తెలుస్తుంది? ఫోన్ వస్తే తెలుస్తుందేమో. ఆ మల్లేష్ గాడు మళ్ళీ ఫోన్ చేస్తే బాగుంటుంది. అవును 10 20 కోటి రూపాయలు 100 లక్షలు డబ్బే డబ్బు. మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక్కడ నా కష్టం మీకు అర్థం కావట్లేదురా. నీకండి బాబు కష్టము, టెన్షన్ మాకు గాని. మీకెందుకురా టెన్షన్? మళ్ళీ ఫోన్ చేయలేదు కదా. పాపం రాంబాబు ఆ డబ్బు కోసం పిల్లలు ఎంత వెయిట్ చేస్తున్నారో చూడు. బెల్లం చుట్ట ఈగల్లాగా చుట్టూ సిట్టింగ్ వేసేశారు. రైట్, ఆ మల్లేష్ నుంచి ఫోన్ రావాలని మీ అందరూ ప్రార్థన చేయండి రా. చేయండి. దేవుడా, ఓ మంచి దేవుడా, ఓ దయగల దేవుడా, ఆ మల్లేష్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేలాగా చేయలేవా? ఆహాహా, ఏం ఆదర్శ కుటుంబం. రమణానికి ఇంకోసారి ట్రై చేయరా. అయితే ఛార్జింగ్ అయిందన్నమాట. మీరు కామ్ గా ఉంటే నేను మాట్లాడతా. మెల్లగా నొక్కండి సార్. హలో. హలో రమణన్న. నేను రమణన్ననే మాట్లాడుతున్నా. ఇందాక ఛార్జింగ్ లేక సెల్ ఆఫ్ అయిపోయింది. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. అన్నా నువ్వు ₹1,00,00,000 తీసుకోవడానికి వస్తున్నావా? నేను రావటం కుదరదు, నా మనుషులు వస్తారు, మోహన్ రాంబాబు అని. వాళ్ళు ఎలా ఉంటారన్నా? రాంబాబు అనే మనిషి యావరేజ్ గా ఉంటాడు, మోహన్ మాత్రం హీరోలా అందంగా ఉంటాడు. అతన్ని చూడగానే మీకు వాటేసుకోవాలనిపిస్తుంది, అంత లవ్లీగా ఉంటాడనమాట. అన్నా వాళ్ళని ఫస్ట్ టైం చూడడం కదన్నా, వాళ్ళని గుర్తుపట్టడం ఎలా? మీరేం కంగారు పడకండి, నేను చెప్పిన పాట ఒకటి పాడండి. పాట? ఏం పాట అన్నా? నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. దాని తర్వాత అన్నా? ఇదే నేను కంటిన్యూ చేస్తూ ఉండండి. అప్పుడు వాళ్ళేం పాడతారన్నా? బాస్ ఇస్ బ్యాక్. మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్ పడతారు, అదే మీకు కోడ్. ఓకే అన్నా, మేమున్న అడ్రస్ చెప్తాం, నోట్ చేసుకో అన్నా. బంజారా హిల్స్. సరే, మీరు చెప్పిన అడ్రస్ కి మా పర్సన్స్ పంపిస్తాను. అన్నో మళ్ళీ వాయిస్ చేంజ్ అయిందేంటన్నా? ఈసారి ఫోన్ కొంచెం దగ్గర నుంచి మాట్లాడానులే, నువ్వు పెట్టే ఫోన్. చూసారా ఎంత తెలివిగా మేనేజ్ చేశాను. సరే గాని వాడిచ్చే ₹1,00,00,000 మనం ఎలా పంచుకోవాలి? హలో హలో హలో, నాకు సగం వాటా. ఎందుకంటే ఆ సెల్ ఫోన్ నా కడుపులో ఉంది కదా, 50 లక్షలు నావి. అదేం కుదరదు, ఐడియా నాది కాబట్టి నాకు కూడా సగం వాటా కావాలి. సగం వాటా రాంబాబు తీసుకుని మిగిలిన వాటాలో పెద్ద భాగం మీరు తీసుకుంటే మరి మాకేం మిగులుతుంది? గర్ది గుడ్డు. అదేం కుదరదు. హలో, కష్టం మా నాన్నది కాబట్టి మాకే సగం వాటా కావాలి. వీల్లేదు. అదేం కుదరదు. మీ నాన్న సెల్ ఫోన్ మింగినంత మాత్రాన సగం వాటా మీదైపోతుందా? హలో, మీ నాన్న సెల్ ఫోన్ మింగేలా చేసింది మా అమ్మ తెలుసా? సూపర్ మాట్లాడిగవరా. మాది మాది. ఆ సెల్ ఫోన్ వచ్చిందే నేను, నా సంగతి మర్చిపోతున్నారు. నాకు వాటా కావాలి. చా, ఆ సెల్ ఫోన్ నేను మింగినా సరిపోయేది, డబ్బంతా నాకే వచ్చేది. రే, ఆ సెల్ ఫోన్ అంత లేవు, ఈ ఐడియా నీకెలా వచ్చిందిరా? అబ్బా
ముందు వాటర్ సంగతి తేల్చండి. బా ముందు డబ్బులు చేతిలో పండివ్వండి, ఆ తర్వాత వాటాలు కాస్త అటు ఇటుగా తగ్గొడతాం. ఏమంటారు? అయితే సరే, మీరు త్వరగా వెళ్ళి ఆ ₹1 తీసుకురండి. వెళ్ళండి. పద రాంబాబు. రేయ్ షర్ట్ తీసుకో. చేసుకోనా? ₹1 పట్టుకొని రావాలి. మన టైం మారిపోవాలి. అలాగేరా, పదండి సార్. పద. ₹1 ఎలాగైనా మన వాటా కింద 50 నొక్కేయాలి. రే రమణని చెప్పిన మనుషులు ఇంకా రాలేదుగా? పాట పాడమన్నారు కదరా, పాట మొదలు పెడదాం. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని. వస్తున్నారు రోయ్. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని. ఎవరోళ్ళు పిచ్చోళ్ళు ఉన్నారు, పద. వాళ్ళు వెళ్ళిపోతున్నారా? వాళ్ళు కాదనుకుంటారా? నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని. నల్ల ప్యాంటేమో నీకోసం వేసాము, గల్ల చొక్కాని నీకోసం వేశాను, సైట్ కళ్ళజోడు నీకోసం పెట్టాను. టైట్ బెల్ట్ ఏమో నీకోసం పెట్టాడు. తమ్ముడు డబ్బులు ఇవ్వుడు, తమ్ముడు డబ్బులు ఇవ్వుడు, తమ్ముడు డబ్బులు ఇవ్వుడు, తమ్ముడు డబ్బులు ఇవ్వుడు. నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని. ఇక భరించలేము, ఇచ్చేయండి, ఇచ్చేయండి. మీరేనా మల్లేష్ అంటే? అవును, నువ్వేనా మోహన్ వి? అలా అడిగావేంటి? మోహన్ అందంగా ఉంటాడని ఫోన్ లో చెప్పాడు. అందంగా ఉన్నాడు కాబట్టి ఈయనే మోహను. ఆహా, పొట్టిగా పొట్టేసుకుని ఉన్నావు. రాంబాబు అంటే నువ్వేనా? మా అందం గురించి అందచందాల గురించి ఇప్పుడు ఎందుకు కానీ పాయింట్ కి రండి. మీరు ఇస్తున్న ₹1 రెడీయా? ఎక్కడున్నాయి? కారులో ఉన్నాయా? లేదు, కంకర్ మిషన్ లో. కంకర్ మిషన్ లో ₹1. పోలీసులకు అనుమానం రాకూడదని అక్కడ పెట్టాం. అబ్బో! అందుకే ఇక్కడ తిరుగుతున్నాం. ఈ మధ్య వీళ్ళకు కూడా తెలివితేటలు పెరిగిపోతున్నాయి. రే ఎవరిదో సెల్ రింగ్ అవుతుంది. మా అంత కాదురా. అయితే వేళదే ఉంటుంది. ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత డబ్బులు ఇస్తాం. నా ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదే. అయితే ఆయనదనుకుంటా. నా సెల్ లోపల ఉంది, నేను మాట్లాడలేను. జేబులో ఉండి ఉంటుంది అంతే కదా? కాదు, ఆ సెల్లు ఇంకా లోపల ఉందిలే. డ్రాయర్లో కానీ దాచాడే ఏంటి? అది నాకు అర్జెంటు. సీక్రెట్ ఫోన్ అనుకుంటా. అవునవును, ఆ ఫోన్ పబ్లిక్ లో మాట్లాడలేడు. హలో హలో, అది గడిబిడి రెస్టారెంట్ అండి? గడ్బిడి రెస్టారెంట్ కాదు, గందరగోళం హాస్పిటల్. పెడే. ఆయన పని అయిపోయింది, ఇక మన పని మొదలు పెడదాం. మీరు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఒకసారి మేము మా రమణన్నకు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత అప్పుడు మీకు డబ్బులు ఇస్తాం. నువ్వు ఇక్కడే ఉంటావేంటి రాంబాబు? వెళ్ళు. ఇప్పుడే కదా వెళ్ళొచ్చాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? షుగర్ కి. షుగర్ కా చింతపండుకా? షుగర్ అంటే షుగర్ కదయ్యా, అతనికి షుగర్ వ్యాధి ఉంది. మాటి మాటికి పోసుకోవాలి. అది ఆయన మర్చిపోతుంటాడు. నేను పక్క నుండి ఆయనకు గుర్తు చేస్తూ ఉంటాను. ఒకవేళ గుర్తు చేయలేదనుకో, ఎదురుకుండా ఉన్న వాడిని పోసేస్తుంటాడు. అందుకని బాగా గుర్తు చేశారండి. సర్లే గాని మీరు రమణన్నకు ఫోన్ చేసి మాట్లాడి ఆ డబ్బులు ఇచ్చేయండి. చెప్పు మల్లేష్. మా దగ్గరికి మీరు చెప్పిన మోహన్ రాంబాబు వచ్చారన్నా. ₹1 ఇచ్చేయమంటావా? ఇంకా ఇవ్వలేదా? త్వరగా ఇచ్చేసాయి. మీ దగ్గర ఉంటే ఎవరైనా కొట్టేస్తారు. పోలీసులు కూడా తిరుగుతున్నారు. అలాగే అన్నా. ఆయనకి మళ్ళీ ఫోన్ రాకముందు మీరు డబ్బులు ఇచ్చేయండి, మేము పోతాం. సమయం లేదు మిత్రమా. ఆలస్యం చేయకండి. రేయ్ మళ్ళీ పాస్ వస్తుందేమో, రాకముందే ₹1 ఇచ్చారా? అలాగేరా. ఇవిగో అన్న ₹1. థ్యాంక్ యూ తమ్ముడు. డబ్బులు కుమ్ముడు. తమ్ముడు డబ్బులు కుమ్ముడు.
చూసావా రాంబాబు, నా తెలివితేటలతో ₹1,00,00,000 ఎలా కొట్టేశాము? ఇలా మాట్లాడితే మీ వాటా పెరుగుతుంది అనుకోకండి. ఎవరి షేర్ వాళ్ళదే. అలాగే చేద్దాం లేవయ్యా. ఇప్పుడు ఎక్కడైంది? ఇప్పుడు ఈ ఫోన్ నీ పొట్టలో ఇంకా చాలా కాలం ఉండాలి. ఆ సెల్ ఫోన్ తో మనం బోల్డ్ అంత బిజినెస్ చేయాలి. కోట్లు సంపాదించాలయ్యా. పదండి. పద. రండి సార్, చూసారా ఈ ఘోరం? వాళ్ళని కట్టేస్తున్నారు, నిన్ను కట్టలేదు. మధ్యలో వీడోడు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను. నాకు డైలాగ్ చెప్పడం వచ్చు. కామ్గా ఉండండి అందరూ. నా పేరు రౌడీ రమణ. రౌడీ మీ ఇంటి పేరా సార్? సరే మీరు చెప్పండి. ఏంటి చెప్పేది? నేను మీ అందరిని కూర్చోబెట్టి అరికా చెప్పడానికి రాలేదు. నా సెల్ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి వచ్చాను. చూసారా ఎంత పెద్దరాలే చెప్పానా? మీరు సూపర్ సార్. కబుర్లొద్దు. నా సెల్ ఫోన్ ఎక్కడా? ఒంట్లో ఉంది. ఏమన్నా? అబే ఏం లేదండి, ఇంట్లో లేకపోతే ఒంట్లో గాని ఉంటుందా అని అన్నాను. చూసావా, ఈ మంగ క్లూ ఇచ్చేసేలా ఉంది. నా సెల్ ఫోన్ నాకు ఇస్తారా? అందరినీ కాల్చిపడేయమంటారా? అసలు నీ సెల్ ఫోన్ మా దగ్గరనే ఉందని నీకు ఎలా తెలుసు? అదే ఇక్కడే ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు? సిగ్నల్ పట్టుకుని వచ్చా. అమ్మో, తెలివైన వాళ్ళనే ఉన్నాడు. నా ఫోన్ ఎక్కడుందో ఇప్పుడే తేలుస్తా. ఏంటి రింగే కట్ అవుతుంది? రింగ్ కట్ అయింది. సౌండ్ ఇక్కడి నుంచి వచ్చింది, ఫోన్ కనపట్లేదు. సార్, మీరు విన్న సౌండ్ సెల్ ఫోన్ది కాదు, నా పేగులు అరిచాయి. అవునవును, రాంబాబు కాకలిసినప్పుడు పేగులు అలాగే సెల్ ఫోన్ లాగా ట్రింగ్ ట్రింగ్ అని అరుస్తాయి. అలాగా? ఇంకోసారి ట్రై చేస్తా. అదిగో నా పేగులు మళ్ళీ అరుస్తున్నాయి. రేయ్, అబద్ధం చెప్పకు. నా సెల్ ఫోన్ రింగ్ సౌండ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. కాకపోతే కాస్త సౌండ్ తక్కువ వస్తుంది. కొంప తీసి డ్రైవర్ లాగా దాసావా? మీరు మర్యాద అడిగితే చెప్పినారు లేరు. మీలో ఒకరు పోతే అన్ని నిజాలు బయటకు వస్తాయి. సార్, ఆఫ్టర్ ఆల్ సెల్ ఫోన్ కోసం మనిషి ప్రాణం తీస్తారా? అది ఆఫ్టర్ ఆల్ కాదురా, అది నా జీవితం. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పు. మీ సెల్ ఫోన్ కోసం మా నాన్నని పొట్టున పెట్టుకోవద్దు. మీ సెల్ ఫోను మా నాన్న కడుపులో ఉంది. అవును అంకుల్. మీరు చెప్పేది నిజమా? నిజమే. ఇదిగో చూడండి. అవును, మీరు చెప్పింది నిజమే. సార్, చచ్చిపోతాను సార్. మరి నా సెల్ ఫోన్ ఎలా వస్తుందిరా? సార్, పిల్లలు కలవండి. చచ్చిపోతే నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ప్లీజ్ సార్. ఆవిడ కూడా ఉంది కదయ్యా. అవును సార్, రీసెంట్ గా మా ఆవిడ కూడా జాయిన్ అయింది. ప్లీజ్ సార్. అయితే పద, హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించి తీస్తాను. అలా చేసినా చేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? రేపు పుట్టాడా చూస్తామండి. కట్లిపో. నీ కట్లు కట్టలేదు అందుకనే కట్లిపో. అలాగే సార్.
రాంబాబుని ఏం చేయబోతున్నారు? మేము చెప్తాం. ఏయ్, ఆ కర్రతో నన్ను కొడతారండి. కాదు మా నాన్నని. నువ్వు కొంచెం వెనకాలకి వెళ్ళి, లేకపోతే నీకు పడిపోతాయి. రే నన్ను కొడతారా? మరి కొట్టకపోతే సెల్ బయటికి ఎలా వస్తుంది? ఆ? కొట్టండి ఆఫీసర్, కొట్టండి. ఆ? నా ఫోన్ ఊరుపడింది. ఇంకా మా నాన్న కట్లివ్వండి. ఏయ్, కట్లిప్పురా. రే పిల్లలు, నన్ను కొట్టారు గాని నన్ను చావు నుంచి బయటపడేశారా? అమ్మయ్యా, నా తాళి గట్టిది. అందుకే బతికి బయటపడ్డాడు రాంబాబు. మొత్తానికి నా బుజ్జి ఫోన్ నాకు దొరికింది. సెల్ ఫోన్ పోతే పోయింది, ₹1,00,00,000 మిగిలి. ఈ డబ్బు నాదని నాకు తెలుసు. సమయానికి భలే గుర్తు చేసావు. నీ బుర్రుంది, బాగా పైకి వస్తావు. ఉంటా. అంటే అది మరి అంటే కంగారులో అదేంటంటే మరి నోరు అలా. అమ్మో, మీ ఆవేశం మీ కోపం చూస్తుంటే నన్ను ఎరగుమ్మేసేటట్టున్నారు. నేను జంపు. బతికి పోయాడు. అలరే అలరి. రాంబాబు! 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 ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? కొంపతీసి మీ అమ్మగారు పోయారా? అయ్యో అత్తయ్య గారు, మీకు అప్పుడే 100 నిండిపోయా. పోయింది మా అమ్మ కాదు, మన ఇంటి పరువు. మన ఇంట్లో పరుగులు ఉన్నాయి గానీ పరువు ఎక్కడుంది? నోరు మూసుకుని ఒక్కసారి అటు చూడు.